వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రగులుతున్న జైనూర్ విధ్వంసానికి దారితీసిన ఆదివాసుల బంధు, మహిళపై దాడి చేసిన నిందితుడి ఇంటికి నిప్పు. ఆ ఇంటి సమీపంలో మరో 4 ఇళ్లు దగ్ధం. జైనూర్కు 50కి పైగా దుకాన్లు బూడిద. 10 సంఖ్యలో వాహనాల కోసం 170 అమలు చేయాలని డిమాండ్. ఇతరులకు వెలగొట్టాలని పోలీసులు వినతి. ఆయుధాలు కర్రలతో దిగిన ప్రత్యర్థి వర్గం. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. జైనూరు మండల కేంద్రంలో 144 సెక్షన్ పోలీసులు కస్టడీలో. ఆటో డ్రైవర్ బాధిత మహిళకు ప్రభుత్వం ఖర్చుతో చికిత్స, 1 లక్ష పరిహారం. తో దాదాపు జైనూరులో ఒక హింసాత్మక ఘటననే జరిగిందని చెప్పవచ్చు. దాదాపు 10 సంఖ్యలో దుకాణాలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా మహిళపై అత్యంత ఘటనంగా ఆమెపై దాడి చేయడం జరిగింది. అది కాక ఆమె ఇంటిని కూడా దాదాపు తగలబెట్టడం జరిగింది. దాంతోపాటు పక్కనున్న 4 ఇళ్ళు కూడా మొత్తం తగలబడ్డాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మత ప్రచారం జరుగుతుండగా మతభేదాలు కూడా జరుగుతున్నాయి. కుల మత లింగ వర్ణ విపక్షాలు లేకుండా ప్రజలందరికీ సమాన న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా దాదాపు తెలంగాణలో ఇటుపక్క వరద బాధితులకు చాలా ఇబ్బంది కలుగుతున్నాయి. ఇటుపైక ఇక్కడ జరిగిన ఈ సంఘటనకు చాలా బాధాకరంగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు 10 సంఖ్యలో దుకాన్లు కూడా ధ్వంసమైనట్టు మనకు కనిపిస్తున్నాయి. సినిమా ఫంక్షన్ మూడ్లో సీఎం నిండా మునిగిన ఖమ్మం. శనివారం రాత్రి రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఆదివారం ఉదయం నుంచే జిల్లాలో కుంభవృష్టి పర్యవేక్షణకు పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి బాలకృష్ణ ఫంక్షన్కు హాజరయ్యేందుకు తయారు. లైవ్ టెలికాస్ట్ విషయంలో నిర్వాహకులు సావి మీడియా మధ్య గొడవ. సీఎం హాట్. చంద్రబాబు రాకపోవడంతో ఫంక్షన్కు దూరం. 4 రోజులైన నరకమే. అందని సర్కారు సాయం. వరద బాధితులపై దైన్యం. ముఖ్యమంత్రి చెప్పిన 10,000 అందలేదు. మరుగులోనే ముగుతున్న బతుకుతులు. ఇంకా చీకట్లోనే ముంపు ప్రాంత కాలనీలు. నిత్యావసరాలు పంపిణీ అక్కడికక్కడే. ఖమ్మంలో మూనేరు బాధితులు ఆరిగోస. 6 సురక్షితం. మునుకోటలోని మారని పరిస్థితులు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు మరో వర్ష సూచన. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ. ఖమ్మంలో జరిగిన భారీ వరద వల్ల దాదాపు 9 మంది వరకు చనిపోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1000 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఇటుపక్క వరదకు సంబంధించిన నీళ్లు రావడంతో వందలాది సంఖ్యలో ప్రజలను తరలించడం క్రమంలో 9 మంది చనిపోయారు. అదేవిధంగా 1000 కోట్ల నష్టం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే వరద వచ్చిందో ఖమ్మం జిల్లాలో అక్కడ దాదాపు ఇప్పుడు అక్కడ ఆ చెత్త కావచ్చు, బురద కావచ్చు, అక్కడి నుంచి చాలా వరకు బ్యాక్టీరియాస్ అక్కడ వాళ్ళకి చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళకి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు అనారోగ్య సమస్యలు రాకపోవచ్చని చెప్తున్నారు. కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు. ముఖ్యమంత్రి నిర్ణయంపై సొంత పార్టీలే వ్యతిరేకత. రేవంత్ రెడ్డిపై మంత్రులు, ఎమ్మెల్యేలు గుస్సా. పార్టీలో 2 గ్రూపులుగా విడిపోయిన నేతలు. పార్టీలో కీలక నేతల టార్గెట్ రేవంత్ పావులు. వాళ్ళను లొంగదీసేందుకే హైడ్రా ఎత్తులు. హైడ్రా పేరుతో ఇతర పార్టీ నేతలకు బెదిరింపులు. తనకు చెప్పడం లేదని సీనియర్ మంత్రి కీలక. ఢిల్లీకి చేరిన పంచాయతీ అధిష్టానానికి ఫిర్యాదులు. సీఎం రేవంత్కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే ఫోన్. రాష్ట్రంలో ఏం జరుగుతుందని ముట్టికాయలు. సొంత పార్టీపైన సీనియర్ నేతల పల్లం రాజు విమర్శ. రాత్రికి రాతే రోడ్ల మీద పడేస్తారా? అర్ధంగంగా తొలగిస్తే మా బతుకులు ఏం కావాలి? విద్యా సంవత్సరం మధ్యంలో తీసేస్తే ఎక్కడికి పోవాలి? ఉత్తరాలు రద్దు చేసి మమ్మల్ని విధిలోకి తీసుకోవాలి. 3 నెలలు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. గద్వాల్ కలెక్టర్ ఎదుట గురుకుల పాఠశాల పార్ట్ టైం ఉద్యోగుల నిరసన. నిండా మునిగిన ఖమ్మం. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి. శ్రీధర్ బాబు. తెలంగాణ రాష్ట్రంలో వరద ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఈ విషయంలో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలుస్తామని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 జిల్లాల్లో భారీ వర్షాలన్నీ కురిశాయి. దీనిలో దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోగా 15 లక్షల ఎకరాలు నష్టపోయాయి. దాదాపు ఈ 14 జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే 5,500 కోట్ల నష్టం వచ్చిందనే చెప్పవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తన 6 ఇచ్చిన హామీల్లో ఆల్రెడీ రాష్ట్రంలో పెట్టుబడి సాయం చూసుకున్నట్లయితే నష్టంగానే కనిపిస్తుంది. ఇటు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేదు. అంటే దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇటు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రైతుల రుణమాఫీ విషయంలో 3 విడతల్లో రుణమాఫీ చేసినా కొంతమంది రైతులు నిరాశగా ఉన్నారు. ఇటు చూసుకున్నట్లయితే 6 హామీల పథకం విషయం వచ్చినా కూడా చాలామంది ప్రజలకు ఇప్పటివరకు కూడా 6 హామీలు అనేది ఇవ్వలేకపోయారు. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులు అమలు చేసిన వాళ్ళు కూడా ఇప్పటివరకు కూడా ఆ దరఖాస్తు పూర్తి చేయలేదు. కొత్త రేషన్ కార్డులు కూడా అమలు చేయలేదు. ఇటు చూస్తే ఇదే క్రమంలో
మళ్ళీ వరద ప్రభావం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడింది. సామాన్య ప్రజలు చాలా వరకు కూడా నష్టపోయారు. ఇటు చూసుకున్నట్లయితే ఇంత విపత్తు కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలుగుతుందా? ప్రజలకు న్యాయం చేయగలుగుతుందా?